బ్రేకింగ్ న్యూస్ ఎస్ఎల్బీసీ రెస్క్యూ ఆపరేషన్ జెట్ స్పీడ్ తో కొనసాగుతోంది. కన్వేయర్ బెల్ట్ అందుబాటులోకి రావడంతో టన్నెల్ నుంచి మట్టి తొలగింపు ప్రక్రియలో వేగం పెంచారు. టన్నెల్ లోపల నుంచి మట్టిని కన్వేయర్ బెల్ట్ పై తరలిస్తున్నారు రెస్క్యూ సిబ్బంది. కన్వేయర్ బెల్ట్ అందుబాటులోకి రావడంతో రెస్క్యూ ఆపరేషన్లో మరింత స్పీడ్ అందుకుంది. ఎస్ఎల్బీసీ టన్నెల్ ఆపరేషన్ సహాయక సిబ్బంది ఆపరేషన్లో స్పీడ్ పెంచింది. కన్వేయర్ బెల్ట్ అందుబాటులోకి రావడంతో ఈ సహాయక బృందం మరింత స్పీడ్ పెంచినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతానికి దీనికి సంబంధించి అప్డేట్ మా ప్రతినిధి రాణా లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాణా, చెప్పండి, కన్వేయర్ బెల్ట్ అందుబాటులోకి రావడంతో ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద పనులు వేగం పెంచాయనుకోవచ్చా? ఎప్పటి లోపల ఇవి పూర్తయ్యే అవకాశం ఉంది? దాదాపు 1.5 hour అయిపోయింది. కన్వేయర్ బెల్ట్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చినట్టుగా మనకు సమాచారం అవుతుంది. అయితే ఈ ప్రమాదం జరగక ముందు ఈ కన్వేయర్ బెల్ట్ ద్వారా పెద్ద ఎత్తున కూడా అక్కడ దీనికి సంబంధించినటువంటి సిమెంట్కి సంబంధించినటువంటి అవశేషాలు కానీ ఇవంతా కూడా చాలా ఎత్తున మట్టి కానీ ఇవంతా కూడా వాళ్ళు తరలిస్తున్న కంకర కానీ అవంతా కూడా ఉండింది అప్పుడు. సో అదంతా కూడా ఇప్పుడు దాదాపు 14 కిలోమీటర్ వరకు ఉంది కాబట్టి అది మాత్రం ఫస్ట్ మొదటిగా వస్తుంది. అయితే ఇంకా ఈ యొక్క బురద కానీ ఇదంతా కూడా ఆ కన్వేయర్ బెల్ట్ మీద అధికారులు ఇంకా వేయలేదు. రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొన్న వారందరూ కూడా ఇప్పుడంతా కూడా రెడీ చేస్తున్నారు కాబట్టి, ఎందుకంటే అత్యంత సమీపంలో నుంచి ఈ యొక్క కన్వేయర్ బెల్ట్ అనేది స్టార్ట్ అయినట్టుగా అధికారులు చెప్తున్నారు. ఇంకా ఎగ్జాక్ట్గా టీబీఎం మిషన్ వరకు, అంటే ఊబి ఎక్కువగా ఉన్నది, ఏదైతే బురద ఎక్కువగా ఉన్నటువంటి ప్లేస్ ఏదైతే ఉందో ఆ ప్లేస్ వరకు కూడా కాస్త రెడీ అవ్వాలంటే కొంచెం సమయం పడుతుంది. ఎందుకంటే ఆ కన్వేయర్ బెల్ట్ మొత్తం అక్కడి వరకు కూడా తెగిపోయింది కాబట్టి అటువైపు ఇటువైపు జాయింట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఆ జాయింట్ పనులు ఇంకా జరుగుతుంది. అయితే పాటు ఇప్పుడు 10 నిమిషాలకు ముందు కాస్త అది సెట్ అయినట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో దాని ద్వారా ఇప్పుడు మొత్తం మట్టి కానీ ఆ బురదని మొత్తం కూడా పంపించేస్తున్నారు. ప్రస్తుతానికైతే ఈ సిమెంట్ అంటే సెగ్మెంట్స్ వాడినటువంటి ఏదైతే ఉన్నాయో అవంతా కూడా ఇప్పుడు వచ్చేస్తుంది బయటకి. సో మరి కాసేపట్లో ఈ బురద కానీ ఇవంతా కూడా వచ్చేస్తుంది, దాంతోపాటు నీళ్లు కూడా బయటకు వచ్చేస్తాయని కూడా అధికారులు చెప్తున్నారు. ఇప్పుడు మరొక టీం టన్నెల్ లోపలికి వెళ్ళింది. సో టన్నెల్ లోపలికి వెళ్ళిన తర్వాత ఈ మొత్తం సింగరేణికి సంబంధించినటువంటి మరికొంతమందిని కూడా కార్మికులు లోపలికి తీసుకెళ్ళారు. ఎందుకంటే అక్కడ తవ్వడానికి మనుషులు కావాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇంకా తవ్వి మొత్తం ఎప్పటికప్పుడు కన్వేయర్ బెల్ట్ మీద వేయడానికి ఎక్కువ మందిని అక్కడ సిబ్బందిని వారు రెడీ చేస్తున్నారు. సో అది కూడా కాసేపట్లో ప్రారంభం అవుతున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సో దాంతోపాటు చాలా వరకు కట్ చేసినటువంటి ఇనుప సంబంధించిన అవశేషాలు ఉన్నాయి కాబట్టి దానితో పాటు ఇంకా అక్కడే ఆల్రెడీ ప్రమాదం జరిగినప్పుడు ఉన్నటువంటి మొత్తం ఏదైతే దీనికి సంబంధించినటువంటి ఉందో ఇనుప సంబంధించిన అవశేషాలు వాటిని కూడా ఇప్పుడు బయటకి తీసుకొస్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సో ఇదంతా కూడా దాదాపు 1-2 గంటల పాటు కూడా జరిగే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఆల్రెడీ తవ్వి ఉన్నటువంటి చాలా వరకు కూడా మట్టి అవన్నీ ఉంది కాబట్టి అవి వెళ్ళిపోయిన తర్వాత మాత్రమే ఈ బురదని కానీ ఈ మురుగు నీరుని కానీ సో మొత్తం ఇంకా ఏమేమి దొరికినా అవన్నీ కూడా కన్వేయర్ బెల్ట్ మీద వేయడానికి అవకాశం ఉంటుందనేసి కూడా అధికారులు చెప్తున్నారు. సో చూడాలి, ఇంకా రెస్క్యూ ఆపరేషన్ ముమ్మరంగా కొనసాగుతూనే ఉంది. రాణా, అయితే ఈ కన్వేయర్ బెల్ట్ సాధారణంగా ఎలాంటి ఆపరేషన్స్ లో దీన్ని ఉపయోగిస్తారు? ప్రస్తుతం ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద రెస్క్యూ ఆపరేషన్ లో ఇది ఏ విధంగా వాడుతున్నారు? అసలు ఇది ఎలా పనిచేస్తుంది? ఓన్లీ అవశేషాలను తీయడం కోసం మాత్రమే కన్వేయర్ బెల్ట్ ఉపయోగపడుతుందా? తప్పకుండా, ఎందుకంటే టన్నెల్ని ఎప్పుడైనా వాళ్ళు తవ్వేటప్పుడు కానీ లేకపోతే ఎక్కువగా ఇట్లాంటి గ్రానైట్ సంబంధించినటువంటి మైనింగ్ చేసేటువంటి దగ్గర ఈ యొక్క కన్వేయర్ బెల్ట్ని ఎంత ఎక్కువగా వాడుతుంటారు. ఎందుకంటే వాళ్ళు తవ్వుతుంటారు, ఆ పెద్ద ఎత్తున కూడా ఈ బండరాళ్ళు కానీ అవన్నీ కూడా కొట్టింటారు, తవ్వింటారు కాబట్టి వాటినంతా కూడా అక్కడ వైపు స్టోర్ కాకుండా ఎప్పటికప్పుడు పంపించడం కోసం ఆ కన్వేయర్ బెల్ట్ని ఎక్కువగా వాడతారు. ఇప్పుడు ఈ సొరంగ మార్గం కూడా వాళ్ళు వాడుతున్నారు కాబట్టి ఆల్రెడీ సెగ్మెంట్ వేసినటువంటి ప్లేస్ కాకుండా ఇంకొంచెం ముందుకు వెళ్ళారు కాబట్టి అక్కడ పెద్ద ఎత్తున కూడా బండరాళ్ళు కానీ ఇవంతా కూడా ఈ మిషన్ అనేది
అనేది పిండి చేసింది. సో పిండి చేసిన బట్టి అంతా కూడా చాలా పెద్ద ఎత్తున కూడా బండరాళ్ళుగా ఉన్నాయి. అవంతా కూడా కన్వేర్ మిషన్లో వెళ్తూనే ఉన్నాయి. అయితే ప్రమాదం జరిగిన తర్వాత ఒక్కసారికి స్టాప్ అయిపోయింది. సో స్టాప్ అవ్వడం వల్ల ఇవంతా మెటీరియల్ అంతా కూడా ఆల్రెడీ ఆగిపోయింది. ఎప్పుడైతే రీస్టార్ట్ అయిందో అదంతా ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయింది. ఇప్పుడు అది మాత్రమే పిండి అవుతున్నటువంటి పరిస్థితి. సో ఎగ్జాక్ట్గా ఇంకా ఈ రెస్క్యూ ఆపరేషన్ దగ్గర ఉన్న ప్లేస్ దగ్గర ఇంకా చాలా వరకు కూడా వీళ్ళు తవ్విండేది కానీ లేకపోతే పక్కన సైడ్ వైపు ఇటువైపు రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ వేసిన వాటి బురదంతా ఉంది కాబట్టి వాటంతా వేయడానికి ఇప్పుడు వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. అది యొక్క ప్రాసెస్ అయితే జరుగుతుంది. మరోవైపు ఇప్పుడు జీపీఆర్ మిషన్ మరొకసారి లోపలికి తీసినట్టుగా మన సమాచారం అక్కడైతే స్కానింగ్ చేయడానికి, ఎందుకంటే మరో 2-3 గంటల్లో కొంత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా తవ్విందంతా ఎక్కడ పోయాలి ఎటు పంపించాలి, ఎందుకంటే కేవలం లోకో ట్రైన్ మీదే వాళ్ళు ఎక్కువగా ఆధారపడి ఉన్నారు. అది పోయి రావడానికి దాదాపు 2 గంటల సమయం తీసుకున్నారు. ఎందుకంటే పోవడానికి 1.5 అవర్, మళ్ళీ రావడానికి 1.5 అవర్. సో దీనివల్ల 3 గంటల సమయం అనేది కిల్ అయిపోతుంది. సో వాళ్ళు తవ్విందంతా సైడ్ అంతా వేసేస్తున్నారు. సో అదంతా కూడా పేరుకుపోయింది. దాని తగ్గట్టుగా వరద అనేది వాటర్ అనేది వస్తూనే ఉంది. ఆ వాటర్ కూడా మళ్ళీ అక్కడ స్టోర్ అయిపోతుంది. సో దీనివల్ల చాలా వరకు కూడా అక్కడ రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొన్నటువంటి వారు నడుచుకొని వెళ్లాల్సినటువంటి అవసరం వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఆ హర్డల్స్ అన్ని ఒక్కొక్కటి తొలగిపోతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు కొంచెం డ్రైగా ఉన్నటువంటి ప్లేస్లో కొంచెం ఈజీగా వెళ్ళొచ్చు. కాబట్టి వెళ్ళిన తర్వాత ఆ పరికరాలు తీసుకొచ్చినటువంటి వెంటనే వాళ్ళు స్కానింగ్ చేసి ఎగ్జాక్ట్గా ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది అలాగే ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది ఆల్రెడీ రెడీగా ఉన్నారు. కొన్ని టన్నెల్ లోపనే వాళ్ళు రోపులు కూడా రెడీ చేసుకున్నారు. ఎందుకంటే మిడిల్లో మాత్రం ఆ వాటర్ బురదంతా కూడా నడవడానికి కూడా ఇబ్బంది ఉంది కాబట్టి కాళ్ళు కూడా జారు అవుతున్నాయి. దాంతోపాటు ఈ ఇనప చువ్వలు చాలా ఎక్కువగా ఉన్నాయి, చాలా పెద్ద పెద్ద ఇనుపుకు సంబంధించి ఉన్నాయి కాబట్టి వాటినంతా కట్ చేయాలి. సో వాళ్ళు వెళ్ళడానికే ప్లేస్ లేదు కాబట్టి ఒక్కొక్క హడల్స్ అంతా కూడా వాళ్ళు ముందుకు వెళ్తూ ఈ యొక్క రెస్క్యూ ఆపరేషన్ అనేది చేస్తూనే ఉన్నారు. దాంతోపాటు ఈ టీబీఎం మిషన్ కొంచెం కానీ ఈ కటింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆల్రెడీ స్టోర్ చేసినటువంటి ఇనుప చువ్వలు ఏవైతున్నాయో వాటంతా కూడా బయటకు పంపించేసిన తర్వాత కొంచెం స్పేస్ ఉంటుంది కాబట్టి అక్కడ వాళ్ళు ఒక బేస్ లాగా ఒకటి ఏర్పాటు చేసుకుని మిగతా తదుపరి రెస్క్యూ ఆపరేషన్ అయితే చేయబోతున్నారు. రైట్ రానా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.